ఓజీ నుంచి సాంగ్ వచ్చింది కదా, ఎలా అనిపించింది? సూపర్ సూపర్ డూపర్ హిట్. ఆ సాంగ్లో పవన్ కళ్యాణ్ గారు లుక్ అస్సలు అదిరిపోయింది. సంగీతం అయితే తమన్ గారు కొట్టారు, అసలు ఒక లెక్కలో ఉందన్నమాట. ఏం లేదు మరి, సాంగ్ ఒకటి ఉంది కదా, ఇంకేం కావాలి నీకు? రొమాన్స్ కావాలండి సాంగ్లో. ఒక అద్భుతమైన మూవీగా చరిత్రలో తెలుగు సినిమా ఇండస్ట్రీలో మిగిలిపోతుంది ఈ సినిమా అని చెప్పి అందరూ అనుకుంటున్నారు. అనేవాళ్ళు 100 మంది అంటారు బ్రో, కానీ విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ తెర మీద కనిపిస్తే చాలు, నాకు ఏం అవసరం లేదు. సినిమా ఎట్లా ఉన్నా కానీ ముందు అవి చూసే సినిమాకి వెళ్తున్నారు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో సోషల్ మీడియా పెరిగిపోయింది. ఆ లిరిక్సే కానీ, ఆ సాంగే కానీ, ఆ మ్యూజిక్కే కానీ ఒక ఊపి ఇలా కూర్చోబెట్టింది. ఈ సాంగ్కే జనాలు, ఆయన అభిమానులు ఇలా ఊగిపోయారంటే ఇక సినిమా వచ్చిందంటే ఒక జనసముద్రం కనపడిద్ది అనమాట. థియేటర్ల మీద ఒక జనసముద్రం అనేది అలా ఉవ్వెత్తి నెగిసి పడుతుంది అనమాట. ఆయన అభిమానులు అలా ఉన్నారు, అంత ఇదిగా ఉన్నారు. నేను కూడా వెయిటింగ్ సాంగ్ కోసం నేను ఛానల్ బట్టి వెయిట్ చేశాను. ఆ వెయిటింగ్ ఫలితంగా ఇవాళ సాంగ్ రిలీజ్ అయ్యింది. ఒక్కసారిగా ఎట్లాంటి ఆనందాలు వచ్చినాయి అంటే, అబ్బా వారం రోజులు ఆనందం తినిపోయినా పర్లేదురా బాబు అన్నటువంటి ఆనందాలు వచ్చినాయి అనమాట పవన్ కళ్యాణ్ గారి సాంగ్. మేడం ఇక్కడ వచ్చేసి సాంగ్ వచ్చేసి 5:30కి 5కి రిలీజ్ చేసామని చెప్పారు, కానీ ముందే రిలీజ్ చేశారు. దాని గురించి మీరు ఏమంటారు? అది అక్కడ టైమింగ్స్ని బట్టి చేసుకుంటారు. మనం 5:30కి వాళ్ళు వాళ్ళే చెప్తారు ఏదో ఒక గంట అరగంట అటు ఇటుగా చేసుకుంటారు. నువ్వు పలానా టైంకే పుట్టామని గ్యారంటీ ఉందా? ఒక గంట అటు ఇటుగా వేసుకుంటారు, పంతులే కానీ డాక్టర్లే కానీ. అట్లాగే ఒక గంట అటు ఇటు పెట్టుకుంటారు, అంతేగాని దానికి కూడా 5:30కే రిలీజ్ అంటే అది సినిమా థియేటర్లో రిలీజ్ కాదు. సాంగ్ చేస్తారు, కానీ పవన్ కళ్యాణ్ గారి సాంగ్ ఏ తద్దరెద్దరు చేసినా నిద్రపోయేవాడు కూడా లేచి కూర్చుంటాడు. వైసీపీ వాళ్ళు బాగా కామెంట్లు పెడుతున్నారు మేడం, మ్యూజిక్కే తప్ప ఏం లేదని. ఏం మేడం దాని గురించి? వాళ్ళ వాళ్ళకి అది పెడతామని చెప్తే ఇంకేం రాదులే, వదిలే. మేడం ఇప్పుడు ఇక్కడ వచ్చేసి హరిహర వీరమల్ ట్రైలర్ వచ్చి గ్రాండ్గా లాంచ్ చేశారు, బట్ ఇది ట్రైలర్ ఎందుకు ఓన్లీ సింపుల్గా రిలీజ్ చేశారు? అక్కడ టైమింగ్స్, అది టైమింగ్స్ సాంగ్ సింపుల్గా చేశారంటే అక్కడ ఉన్నటువంటి టైమింగ్స్ అంటే ఇప్పుడు సినిమా షూటింగ్ జరుగుతుంది కదా, మళ్ళీ అది మొత్తం రికవర్ చేసుకోవాలి కదా. మరి నా డేట్స్ ఖాళీ ఉండాలి పవన్ కళ్యాణ్ గారి, అదొకటి చూసుకోవాలి. దీని మీద ఏంటంటే దానికి టైమింగ్స్ని బట్టి అలా సింపుల్గా లాంచ్ చేస్తారు. అది సంబంధించిన సినిమాలా అనిపిస్తుంది కదా, ఎలా ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారి లుక్స్ కానీ అవన్నీ ఎలా అనిపించినాయి మీకు? చాలా బాగున్నాయి. మాఫియా కాదు అది, వాళ్ళు సినిమా హీరోలైనా డైరెక్టర్లైనా ఏ ఫియానైనా లాక్కొస్తారు. మాఫియా అని ఒకటే కాదు, ఏ ఫియా ఏ లయానైనా వాళ్ళు ఒక తెర మీద అలా దింపుతారు అనమాట. వాళ్ళకి ఉన్నటువంటి మైండ్ టాలెంట్ని బట్టి, స్క్రీన్ ప్లేని బట్టి. దానికి లుక్స్ బాగున్నాయి. ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారి లుక్సే కానీ బాగున్నాయి. ఇక అది అలా చేశారంటే, హరిహర వీరమల్లు అలా చేశారంటే, దీనికి ఇలా చేశారంటే టైమింగ్స్ని బట్టి ఉంటుంది. అది బ్రో సాంగ్ అయితే ర్యాంప్ ఉంది బ్రో, ఆ విషయంలో మనం ఎక్కడ తగ్గాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే రప్ప 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 మస్తు ఉంది సాంగ్ అయితే. విజువల్స్ ఎలా ఉన్నాయి అంటే పవన్ కళ్యాణ్ గారి విజువల్స్ కానీ? బ్రో దాంట్లో అది కనిపించేది మొత్తం మాఫియా కనిపిస్తుంది బ్రో. ఒక గ్యాంగ్స్టర్ ఎలా ఉండాలి అని దాంట్లో ఎగ్జాంపులే చూపించాడు. ఇంకా మనకు పర్ఫెక్ట్గా చూపించలేదు. అది చూపించిన తర్వాత ఇంకా ర్యాంప్ ఆడిస్తారు. ఈ విషయంలో మనం తగ్గాల్సిన అవసరం లేదు. సాంగ్ అయితే కొత్త ర్యాంప్ ఉంది బ్రో. అవును, ఏం లేదు మరి, సాంగ్ ఒకటి ఉంది కదా, ఇంకేం కావాలి నీకు? రొమాన్స్ కావాలండి సాంగ్లో. భయ్యా ఇంకా డైరెక్షన్ మార్కేం కనబడలేదు భయ్యా దాంట్లో. సీన్స్లో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఓకే, ఆ విజువాలిటీ అయితే ఓకే, బట్ డైరెక్షన్ మార్క్ ఇంకా ఏం కనబడలేదు మనకు. సాంగ్ ద్వారా చాలా వరకు డైరెక్షన్ మార్క్ అనేది కనబడదు. డైరెక్షన్ మార్క్ కాకుండా సాంగ్లో ఏమైనా ఏమంటారు మన డ్యాన్స్ అది ఇది ఏమైనా ఉంటే కొరియోగ్రఫీ కనబడుతుంది. తర్వాత సాంగ్లో మ్యూజిక్ తమనన్న మన టెడ్డీ అన్న వాయించేస్తాడు అనుకో, డ్రమ్ములు పెట్టేస్తాడు అనుకో, అన్న గురించి మనం ఆయన గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆయన ఎట్లాగైనా ఇచ్చి పడేస్తాడు అనుకోవాలి. ర్యాంప్ ఉంది బ్రో, మ్యూజిక్ అయితే మస్తు ఉంది. ఆ విషయం లిరిక్స్ని వింటే వినపడతాయి బ్రో. లిరిక్స్ వినపడకపోయినా దాని మీద కనిపిస్తున్నాయి కదా, ఒకసారి చదువుకుంటూ ఒకసారి ఆ సాంగ్ వస్తున్నదని మనం అర్థం చేసుకుంటే ఒక్కొక్క వర్డ్ అర్థమవుతుంది. కానీ నువ్వు మ్యూజిక్కే వింటా అంటే మ్యూజిక్కే విను. కానీ మ్యూజిక్ ఎక్కువ ఉందంటే తమనన్న ఉంటే మ్యూజిక్కే ఉంటుంది నీకు. తమన్నా ఉంటే నీకు డ్రమ్ములు వినపడతాయి, ఇంకేం వినపడవు. సినిమా ఎలా ఉండబోతుంది అనుకుంటున్నాను? సినిమా ఇంకా హైప్లో ఉంటుంది బ్రో, హైలైట్గా ఉంటుంది. ఆ విషయంలో మనం ఎక్కడ కాంప్రమైజ్ అవసరం లేదు. సాంగే మాస్ ఉందంటే సినిమా ఇంకా ఊర్రా మాస్ ఉంటుంది. అసలుకే సుజిత్ అన్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఈయన ఒక పెద్ద మెంటలోడు, పవన్ కళ్యాణ్ సారేమో ఇంకొక మెంటలోడు. ఈ ఇద్దరు మెంటలోళ్ళు కలిసి టెడ్డీ అన్న ఆయన డ్రమ్ములతో ఇంకా మెంటల్, ఈ ముగ్గురు మెంటల్ నా కొడుకులు కలిసి మనల్ని మెంటల్ ఎక్కిచ్చేస్తారు. ఇదైతే మనం ఫిక్స్ అయిపోవాలి. మరి సాంగ్లు అక్కడక్కడ ఇంగ్లీష్ లిరిక్స్ ఉన్నాయి, జపనీస్ కూడా వాడారు అంటున్నారు. మరి దానికి ఏమంటారన్నా మీరు? యాక్చువల్గా జపనీస్ కాదు భయ్యా, సాంగ్ అంతే. ఆ సాంగ్ దానికి సెట్ అయ్యేట్టు లిరిక్స్. నీకు జపనీస్ కావాలా, నీకు ఫ్రెంచ్ కావాలా, లేకుంటే చైనీస్ కావాలా, నీకు జపాన్ నీకు స్టోరీయా అంటే
ఉండొచ్చు బ్రో. అంటే ఇప్పుడు మాఫియా కదా, ఉండొచ్చు, జపాన్ ఉండొచ్చు, లేకుంటే కొరియా కూడా ఉండొచ్చు. దాని మీద మనం అంత సెర్చ్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పటికే. సో సాంగ్ అయితే నీకు నచ్చింది ఓవరాల్? సాంగ్ సూపర్ ఉంది బ్రో, బాగా నచ్చింది. సాంగ్ అయితే మస్తు నచ్చింది. రోజు సాంగ్ చూసారండి? చూశానండి. ఎలా ఉంది? చాలా చాలా బాగుంది. మామూలుగా లేదా సాంగు నిజంగా తమ్మన్ గారికి హ్యాట్సాప్ చెప్పాలి. ఎందుకంటే హరిహర వీరమల్లు రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడు వచ్చినటువంటి ఈ సాంగ్ గూస్బంప్స్ వచ్చేస్తున్నాయి. నిజంగా ఒక అద్భుతమైన సాంగు. తమ్మన్ గారి బీజియం కానీ, తర్వాత ఆయన కొట్టిన మ్యూజిక్ కానీ, నిజంగా తమ్మన్ గారు ప్రతి పాటకి కూడా ప్రాణం పెడతాడన్నందుకు ఇది నిదర్శనంగా కనపడుతుంది. ఈ సాంగ్ ఓజీ సాంగ్ చాలా చాలా బాగుంది. ఎలా ఉన్నాయి విజువల్స్? ఎలా ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారి గన్ కానీ ఆ కత్తి షాట్స్? ఆ కత్తి షాట్స్ గట్రా గూస్బంప్స్ వస్తున్నాయి. చెప్పాను కదా నేను. ఆయన ఈ పాన్ ఇండియా మూవీ, ఈ సినిమా చాలా భాషల్లోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా ఒక అద్భుతమైన సినిమాగా రిలీజ్ కాబోతుంది. ఇంతకుముందు ఏదో మన సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇతర దేశాలకు పంపించేవారు. ఇప్పుడు అన్ని భాషల్లో కూడా ఒకేసారి రిలీజ్ చేస్తున్నారు, భారీ ఎత్తులో రిలీజ్ చేస్తున్నారు. ఒక అద్భుతమైన మూవీగా చరిత్రలో తెలుగు సినిమా ఇండస్ట్రీలో మిగిలిపోతుంది ఈ సినిమా అని చెప్పి అందరూ అనుకుంటున్నారు. దీంట్లో జపనీస్ లిరిక్స్ వాడారు కదా, అంటే ఏదో మాఫియా కనెక్షన్, ఇదంతా జపాన్ ఏదో స్టోరీ ఉందని అంటున్నారు. అవును, జపాన్కి ఇండియాకి ఈ మాఫియా సంబంధాలు ఉన్నట్టుగా కనిపిస్తుంది ఈ సాంగ్ చూస్తే. చాలా బాగుంది. ఎందుకంటే జపాన్లో ఎక్కువ అప్పట్లో పూర్వం 40 years 50 years బ్యాక్ చాలా మాఫియా ఉండేదని చెప్పి వింటున్నాం మనం. ఒకవేళ ఆ బ్యాక్గ్రౌండ్లో వచ్చిందా అర్థం కావట్లా. మనం ఈ సాంగ్ చూసిన తర్వాత సినిమా ఏ రకంగా ఉండబోతుంది, ఎన్ని రికార్డులు బద్దలు కొట్టబోతుంది అనేది మనం అంచనా వేయలేకపోతున్నాం. ఖచ్చితంగా ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. హరిహర వీరమల్లుతో కొంచెం డిసప్పాయింట్ అయిన వాళ్ళు, అంటే విఎఫ్ఎక్స్ పరంగా వాటి పరంగా ఈ సినిమాతో ఫ్యాన్స్ ఆకలి మరింత తీర్చే అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా డిసప్పాయింట్ అయినా వైఎస్ఆర్సీపీ పార్టీకి ఈ సందర్భంగా ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఎందుకంటే ఫ్లాప్ అని చెప్పి ఎక్కువ మంది చూసేలాగా ప్రోత్సహించి ఈరోజు ప్రొడ్యూసర్ నష్టపోకుండా చేశారు. కాబట్టి ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి ధన్యవాదాలు. దానికంటే కూడా అంటే ఇంత ఇట్టు చేసినా దానికంటే బ్రహ్మాండమైన ఇట్టు ఓజీ చేయబోతుంది. దాన్ని కూడా వాళ్ళు ఫ్లాప్ అని చెప్పి ప్రచారం చేస్తారు. వాళ్ళు ఎప్పుడు అలా ఏడుస్తూనే ఉంటారు కాబట్టి వాళ్ళ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఈ సినిమా మాత్రం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక గొప్ప విజయంగా నిలవబోతుంది. ఖచ్చితంగా బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టబోతుంది. పవన్ కళ్యాణ్ గారి విజువల్స్ ఎలా ఉన్నాయి సార్? మాఫియాకి సంబంధించిన సినిమా కదా, ఆయన మేక్ ఓవర్ అదంతా ఎలా అనిపించింది మీకు? మామూలుగా లేదు, అది నిజంగానే ఒక పెద్ద డాన్ను చూస్తే ఎలా ఉంటుంది, ఆయన అరాచకం ఎలా ఉంటుంది ఈ పాటలో, ఈ సాంగ్లో కనపడింది. ఏదేమైనా పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్యకాలంలో ఇంకా కుర్రోళ్ళలో కనపడుతుంది. నాకు అదే అర్థం కావట్లా. ఇప్పుడు మనకి 20 years బ్యాక్ వచ్చిన సినిమాలు ఉన్నాయి, 10-15 years బ్యాక్ వచ్చిన సినిమాలు. అలాంటి సినిమాలో ఎలా ఉన్నాడో ఈ సినిమాలో అలా కనపడుతున్నాడు. అంత బ్రహ్మాండంగా తయారు చేశారు మేకప్లో. కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఈ చిత్రం ఒక అద్భుత విజయంగా నిలవబోతుందని చెప్పి అనుకుంటున్నారు అందరూ. ఇప్పుడు ఒకటి ఓజీది రిలీజ్ చేశారు కదా, ఎలా అనిపించింది? ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే, ఎలాగైనా సరే పవన్ కళ్యాణ్ సాంగ్ ఎలా ఉంది అని అడగాల్సిన అవసరం లేదు. అది ఆల్ ఎవర్ బ్లాక్ బస్టర్. నేనైతే అసలు నాకైతే మైండ్ బ్లోయింగ్ అసలు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనే పేరే దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ బ్రాండ్. దానికి అసలు పేరు పెట్టడానికి అవసరం లేదు. ఈవెన్ హరిహర వీరమల్లు కానీ, ఈవెన్ ఓజీ కానీ, రాఘబయ్య భగత్ సింగ్ సినిమా కానీ, ఈవెన్ నేను చెప్పాలంటే మా ఆఫీస్ వెనకాలే షూటింగ్ జరుగుతుంది పవన్ కళ్యాణ్ సాంగ్. నేను నిన్న డైరెక్ట్గా చూశాను షూటింగ్లో. ఆయన బ్లాక్ కలర్ షర్ట్లో ఉన్న ఒక డిస్కో సాంగ్లో నేను చూశాను. ఈజ్ ఆసమ్. సాంగ్లో అంత మీనింగ్ అంటే లిరిక్ లేదు, బీజిఎంఐ వినిపిస్తుంది అంటారు. అనేవాళ్ళు 100 మంది అంటారు బ్రో. కానీ విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ తెర మీద కనిపిస్తే చాలు, నాకు ఏం అవసరం లేదు. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ బ్రాండ్, అంతే. విజువల్స్ ఎలా ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారు? చాలా గన్ ఇవన్నీ పట్టుకున్న షాట్స్ అవును, ఎలా అనిపించింది? చాలా బాగున్నాయి. మెయిన్గా ఏంటంటే ఆ గన్ షాట్ ఏదైతే ఉందో అది నిజంగా అసలు డిజైన్ చేసింది పవన్ కళ్యాణ్ కోసమే అన్నట్లుగా ఉంది. ఆయన గన్ పట్టిన ఆ బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్లో నడుచుకుంటూ వస్తున్నప్పుడు ఆ స్మోక్ ఎఫెక్ట్ కానీ అది కానీ అసలు హైలైట్. అయితే మాఫియా బ్యాక్ డ్రాప్ లో వచ్చే సినిమాలా అనిపిస్తుంది కదా, అంటే ఎలా ఉండబోతుందని అనుకుంటున్నారు సినిమా? ఓజీ కూడా అంటే సుజిత్ గారు కూడా పవన్ కళ్యాణ్ గారి డైహార్డ్ ఫ్యాన్ కదా. ఓజీ ఒరిజినల్ గ్యాంగ్స్టర్, ఓకే, అది అనుకోవచ్చు ఎవరైనా సరే. అది మాఫియా బ్యాక్ డ్రాపా, పవన్ కళ్యాణ్ ఏదైనా మాఫియా గ్యాంగ్ చెందినవాడా, ఏదైనా ప్రాబ్లం ఉందా అని. కానీ విషయం ఏంటంటే ఎంత నెగిటివ్గా తీసుకెళ్ళినా సరే చివరికి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చే క్యారెక్టరే ఉంటుంది, కానీ నెగిటివ్ మాత్రం ఉండదు. ఎందుకంటే మీరు గతంలో ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఎన్టీఆర్ సినిమా టెంపర్ చూసుకోండి, ఎంత నెగిటివ్ క్యారెక్టర్ స్టార్టింగ్ అంతా కూడా, కానీ ఎట్లా మారుతాడు పాజిటివ్గా. బట్ ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేశారు. అట్లాగే ఉండబోతుంది, కానీ నెగిటివ్గా మాత్రం ఉండదు. ఓవరాల్ సాంగ్ ఎలా అనిపించింది మీకు? అంటే విజువల్స్ పరంగా నాకే కాదు చాలా మందికి, ఈవెన్ మ్యూజిక్ పరంగా కానీ, ఈవెన్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి మాత్రమే కాదు, ఎవరైతే యాంటీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉంటారో వాళ్ళకు కూడా చాలా బాగా నచ్చింది. 100% షూర్ దట్ ఈస్ బ్రేకింగ్ ద రికార్డ్స్.
విన్నానన్నా, ఒక మ్యూజిక్ తప్ప అంతగా ఏం అనిపించలేదు. పవన్ కళ్యాణ్ గారు ఒకప్పుడు మ్యూజిక్ అంటే ఒక మూమెంట్ వేరే ఉండేది. మరి మ్యూజిక్ కానీ ఆయన స్టైల్ కానీ నడక కానీ వెనక బాగా డూబ్ పెట్టినట్టు అనిపించింది నాకు సాంగ్లో. బాలేవా సాంగ్? అంతగా అనిపించలేదన్న. పవన్ కళ్యాణ్ గారికి సెట్ అయ్యే మూమెంట్గా కనపడతలేదన్న అది. మీరే చూడండి, ఎందుకంటే ఆయన పిస్టల్ తిప్పడం కానీ, అబ్బా ఖుషీ సినిమాలో పిస్టల్ తిప్పడం ఎట్టా ఉంది, దీనిలో ఎట్టా ఉంది, ఆ బుల్లెట్ రాలటం ఎట్టా ఉంది, బుల్లెట్ తీయటం ఎట్టా ఉంది. ఖుషి సినిమాలో చిన్న గన్ వాడారు, ఇందులో పెద్ద గన్ వాడారు, రెండు ఒకటే అన్న. పెద్ద గన్కి చిన్న గన్కి చాలా తేడా ఉండిద్ది అన్న. అదే మరి నేను అంటాను, పవన్ కళ్యాణ్ అదే ఖుషి సినిమాలో నేను అంటుంది అదే. పవన్ కళ్యాణ్ ఖుషి సినిమాలో ఎట్టా కనపడ్డాడు, ఈ సినిమాలో ఎట్టా ఉన్నాడు, మూమెంట్ ఏం అర్థం కావట్లా. కానీ ఇవన్నీ బాగానే నచ్చాయని కమెంట్స్ అవన్నీ కింద కామెంట్స్ నేను చూశానన్న. ఒక 100 అయ్యి ఉండయి అంటే 1000 ఏమో వైసీపీ వాళ్ళు పెడుతున్నారు అంటున్నారు, కానీ మ్యూజిక్కే ఉంది అంటున్నారు చాలామంది. మ్యూజిక్ తప్ప ఏం పాట ఉంది, ఏముందా ఆ పాటలో? లిరిక్స్ వేశారు కదా, లిరిక్స్ వేసినా కానీ ఉండాలి కదా. నువ్వు ఇప్పుడు ఒక సాంగ్ వచ్చిందంటే ఒక దద్దరు వెళ్ళాలి, 10 మంది ముందు మాట్లాడటానికైనా ఉండాలి, ఒక మూమెంట్ రావాలి, ఒక ఆకర్షణ అనేది కలగాలి. సినిమా అంటే ఏంది, ముందు వదిలేదు ఎందుకు, దాని గురించే కదా. సినిమా ఎట్లా ఉన్నా కానీ ముందు అవి చూసే వాటికి చూసే సినిమాకి వెళ్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో సోషల్ మీడియా పెరిగిపోయింది, 10 మంది వచ్చేస్తున్నారు, ఏమన్నా కయ్యున్నా మొత్తం బయటకు వచ్చేస్తున్నాయి. అనుకున్న రేంజ్లో సాంగ్ లేదంటారు? అనుకున్న రేంజ్లో లేదన్న. ఏదో ఒక ఓజీ అంటే అంతకుముందు ఒక సీను, ఒక కటౌట్ ఒకటి వచ్చింది, ఆ కటౌట్ చూసి అమ్మ ఇది ఏదో చించేటట్టు ఉంది అనుకున్నాం, కానీ సాంగ్ చూసినాక కొద్ది నీరసన అనేది మొదలైందన్న. సినిమా హిట్ అవుతాడు ఎట్లా ఉంది? ఈ సినిమా గురించి చెప్పలేము అన్న. పవన్ కళ్యాణ్కి వైసీపీ మొన్న అన్నారు చూసావా, హరహర వీర వల్ల, అది అంత అయినా కానీ వైసీపీ వాళ్ళు ఏం లేదు అనేప్పటికీ ఎందుకు లేదు అనే మూమెంట్తో వెళ్ళారు, కానీ బయటకు వచ్చి ఏం చెప్పలేకపోయారు. మరి ఇది కూడా మరి ఎందుకు ఇంత తక్కువ టైంలో తొందరగా ఎందుకు వస్తుందో అనేది అర్థం కావట్లేదు. చాలామంది వైసీపీ వాళ్ళు నవ్వుకుంటున్నారు లోపల, బయటికి చెప్పలేరు కదన్న. వాళ్ళకి మీడియా లేదని బాధపడుతూ ఉంటారు, వీళ్ళయ్యే సోషల్ మీడియాలో ఎక్కువ ఉన్నాయని వాళ్ళు కొద్దిగా ఫీల్ అవుతూ ఉంటారు కదా. ఆ మూమెంట్ కనపడుతుందన్న.